నిజంగా ఇందాక బెంగుళూరులో జరిగిన సంఘటన తొక్కిసలాట ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అనమాట. దగ్గరగా 11 మంది అయితే తమ ప్రాణాలను అయితే పోగొట్టుకున్నారు. 40 మంది అయితే హాస్పిటల్ అయితే జాయిన్ అయ్యారు. వారిలో 16 మంది పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా అయితే ఉందన్నమాట. చిన్న పిల్ల తన ప్రాణాలను అయితే పోగొట్టుకుంది. అసలు ఆ విజువల్స్ చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంది. అసలు చూడండి, 18 సంవత్సరాలు వెయిట్ చేశారు తమ ఫేవరెట్ టీము కప్పు ఎప్పుడు గెలుస్తుందా అని. తీరా నిన్నైతే వాళ్ళైతే కప్పు అయితే గెలిచారు. ఈరోజు తమ ఫేవరెట్ హీరోల్ని లైవ్లో చూసి సెలబ్రేట్ చేసుకుందామని వచ్చిన ఫ్యాన్స్కి చావు ఈ విధంగా ఎదురొస్తుందని ఎవ్వరూ అనుకోరనమాట. నిజంగా అసలు ఇది వెరీ అన్ఫార్చునేట్ అనే చెప్పాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హాస్పిటల్లో జాయిన్ అయిన ప్రతి అభిమానికి ఏమీ కాకూడదని ప్రతి ఒక్కరు ప్రేయర్ అయితే చేయండి. నిజంగా ఇలాంటి సంఘటనలు మరి ఎప్పుడు జరగకూడదనమాట. మరి ఇది అసలు దీన్ని ఎలా వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. మరి పోలీసులు పహారా పెట్టలేదంటే పెట్టారనమాట. కానీ అనుకున్న దానికంటే ఎక్కువగా జనం అయితే వచ్చేసారు. విత్ గవర్నమెంట్ సపోర్ట్తోనే ఇదైతే జరిగింది. డీకే శివకుమార్ గారు అయితే స్టార్టింగ్ నుంచి టీంతో అయితే ఉన్నారు. నిజంగా ఇలా జరగటం ఏదైతే ఉందో చాలా అంటే చాలా బ్యాడ్. ఇది చాలా దురదృష్టకరం ఇది. మరి ఇప్పుడు పెట్టుకున్న ఈవెంట్ జరుగుతుందా లేదా అంటే డీకే శివకుమార్ గారు అయితే 10 నిమిషాల్లో అయితే ఆ ఈవెంట్ అయితే క్లోజ్ అయిద్దని ఆయన అయితే చెప్పాడు. కేవలం 10 నిమిషాలు ఆ ఈవెంట్ అయితే జరిగిద్దంట. ఈ తొక్కిసలాటపై మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే స్పందించారు. ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది అయితే దీనిపై అయితే స్పందించారు. చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ కండోలెన్సెస్ అయితే వాళ్ళైతే తెలిపారనమాట. ఖచ్చితంగా ఇక్కడ ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే చనిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా ఆర్థిక సహాయం అయితే చేయాలి. ఎందుకంటే అంతకు మించి మనమైతే ఏమీ చేయలేము అనమాట. చనిపోయిన వ్యక్తులను అయితే మనమైతే తేలేము. ఖచ్చితంగా గవర్నమెంట్ కావచ్చు, ఆర్సీబీ మేనేజ్మెంట్ కావచ్చు, ఖచ్చితంగా హాస్పిటల్లో క్రిటికల్గా ఉన్న వాళ్ళని కావచ్చు, లేకపోతే చనిపోయిన వాళ్ళని కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళైతే పరామర్శించాలి. అప్పుడే వాళ్ళ అభిమానానికి అదొక ఇదిలాగా అయితే ఉంటుంది. ఆ ఓటు కూడా నాకైతే రావట్లేదు అనమాట. ఒక సంపూర్ణంలాగా అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్లేయర్స్, ఇంకా వీలైతే ప్లేయర్స్ కూడా ఆ కుటుంబాలను అయితే ఒకసారి కలవాలని నేనైతే కోరుకుంటున్నా. ఈ విషయంలో మనం ఎవరిని బ్లేమ్ చేసినా ఏం చేసినా చనిపోయిన ప్రాణాలు అయితే తిరిగి అయితే రావు. కానీ ఈ ర్యాలీని ఇంత ఎర్లీగా కాకుండా కొన్ని రోజులు అయిన తర్వాత పెట్టుకుంటే బాగుందని నాకైతే అనిపించింది. ఎందుకంటే నిన్నే వీళ్ళైతే గెలిచారు కాబట్టి మంచి ఊపు మీద అయితే ఉంటారు. జనాలు కూడా ఆగే పరిస్థితులు అయితే ఉండరు. కానీ కొన్ని రోజుల తర్వాత చేసుకుంటే ఇంత జనం కాకుండా ఇంకొద్దిగా తక్కువ అయితే వచ్చేవాళ్ళని నాకైతే అనిపించింది. కానీ ఎనీవే ఇదైతే అసలు ఇంకెప్పుడు జరగకూడదు. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగకూడదని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా లాస్ట్లో అందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటి లార్జర్ గ్యాదరింగ్స్కి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మ్యాక్సిమం వెళ్లకుండా ఉంటాకైతే ట్రై చేయండి. ఎందుకంటే మన కంట్రోల్లో అయితే ఉండదన్నమాట. ఇప్పుడు మనం ఒక క్రికెట్ మ్యాచ్కి చూడడానికి అయితే వెళ్ళామనుకోండి, టికెట్ ఉన్న వాళ్ళనే అక్కడైతే ఉంటారు, మిగతా వాళ్ళు అయితే ఉండరు. కానీ ఇలాంటి విక్టరీ ర్యాలీస్కి, ఇలా విజయోత్సవ ర్యాలీస్కి అలా ఉండదన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా వచ్చేస్తారు. కాబట్టి ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అసలు వెళ్ళడం అయితే మానేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళనంత మాత్రాన అక్కడ ర్యాలీ అయితే ఆగిపోదు. ప్రాణాలని పణంగా పెట్టి మనం వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అఫ్కోర్స్ ఇలా జరిగిద్దని మనమైతే ఊహించాం. కానీ ఇలాంటివి ఈ మధ్యన అయితే జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఖచ్చితంగా చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని నేనైతే కోరుకుంటున్నా. మనందరం కోరుకుందాం.